Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 202. అయితే వెళ్ళి త్వరగా లగేజ్ ప్యాక్ చేసుకో. మళ్ళీ మీ బావకి కోపం వస్తుంది. నన్నింట్లో లేట్‌గా డ్రాప్ చేస్తే మా అత్తయ్యకి, మా ఇంట్లో వాళ్ళకి బీపీ వస్తుందని దక్ష చెప్పేసరికి, వీక్ష నవ్వుతూ గివ్ మీ 10 మినిట్స్ అని అంటూ పాపని తీసుకుని రూమ్‌లోకెళ్ళిపోయి, పాపకి క్యూట్‌గా ఉండే ఒక నైట్ డ్రెస్ వేసి, హెయిర్ బ్యాండ్ పెట్టేసి, తను కూడా శారీ కట్టుకుని రావడంతో డ్రైవర్‌కి ఫోన్ చేసి, బైక్ ఇచ్చేసి కార్ తీసుకొని ముగ్గురు కలిసి దక్ష వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. కర్ణ వాళ్ళిద్దరిని దక్ష వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వీక్ష లోపలికి వెళ్ళిపోయాక దక్ష చేపట్టుకుని ఆపి తన కార్ డాష్ బోర్డులో ఉన్న 2 కవర్స్ తీసి ఇవ్వడంతో ఏంటిది అని అడిగేసరికి ఒకటి పెళ్లి చీర, మరొకటి నువ్వు పెళ్లిలో వేసుకోవాల్సిన నక్లెస్ అనగానే పెళ్లి చీర ఆల్రెడీ కొనుక్కున్నాం కదా అనగానే ఇది నేను స్పెషల్గా కంచి నుంచి ఆర్డర్ చేసి తెప్పించాను. మనం షాపింగ్ చేసి ఇంటికెళ్ళిన తర్వాత ఇది నాకు ఆన్లైన్లో కనిపించింది అనగానే కాస్ట్ ఎంత అనగానే నీకెందుకు అని అన్నాడు. అది కాదు. కంచి నుంచి అంటే బంగారు జరీ నుంచి నేసి ఉంటారు ఖచ్చితంగా. 1, 2 లక్షలు పెట్టేసుంటారు కదా! ఎందుకింత అని అడిగేసరికి, ముందు పోవే అని చెప్పడంతో మూతి ముడుచుకొని కర్ణ బుగ్గ మీద ముద్దు పెట్టి ఇంట్లోకి పారిపోవడంతో నవ్వుకుంటూ అతను కారు యూ టర్న్ తీసుకొని ఇంటికెళ్ళిపోయాడు. లోపలికొచ్చేసరికి అందరూ సర్ప్రైజ్ అవుతున్నట్టుగా దక్ష వైపు చూసేసరికి ఎందుకలా చూస్తున్నారు అనగానే, అంత సింపుల్‌గా అడుగుతావేంటి? టీవీలో, ఫోన్‌లో ఎక్కడ చూసినా నువ్వు, బావ మాత్రమే హైలైట్ తెలుసా? పండుగలాగా ఉంది హైదరాబాద్ మొత్తం అని రక్ష చెప్పేసరికి, ఏమైందని అడిగేసరికి, అదేంటి హాయిగా బావతో ప్రపోజ్ చేయించుకొని, ఇక్కడికొచ్చాక ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు అనగానే వీక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళి, వీక్ష ప్రేమ సంగతులు తెలుసుకొని తన ప్రేమ గురించి మర్చిపోయిందని అర్థం కావడంతో అప్పుడు కర్ణ ప్రపోజ్ చేసిన విషయం జ్ఞాపకం రావడంతో నవ్వుతూ టీవీ వైపు చూసేసరికి కర్ణ మోకాళ్ళ మీద కూర్చుని దక్షకి ప్రపోజ్ చేస్తున్న విజువల్స్ రిపీటెడ్‌గా వేస్తూ ఉండేసరికి కాసేపు చూస్తూ ఉండిపోయింది. అందరూ నవ్వుకుంటూ అయితే మీరు వెళ్ళింది ఇందుకే అనమాట అని దీక్షిత అడిగేసరికి అక్కడికి వెళ్ళే వరకు నాకు కూడా తెలీదక్కా. అది నాకు కూడా సర్ప్రైజే అని దక్ష చెప్పేసరికి పోనీలే మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు మా బావ అని వీక్ష చెప్పేసరికి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత భోజనం చేయండి అని దీక్షిత అడిగేసరికి నేను 2 సార్లు తిన్నాను. నా వల్ల కాదు. వీక్ష దోస మాత్రమే తిన్నది. తనకేమైనా ఆకలిగా ఉంటే తనకి పెట్టండి అనగానే లేదు ఉప్మా కూడా ఉంది కదా దోసతో పాటు నాకు కడుపు నిండిపోయింది అని వీక్ష చెప్పడంతో అన్నట్టు పాపకి మనం ఏమీ తినిపించలేదు. అమ్మా! పాపకేమైనా చేస్తావా? అని దక్ష అడగడంతో చేస్తానని చెప్పి లోపలికెళ్ళిపోయింది ఇందిర. మర్నాడు దక్షని పెళ్లి కూతుర్ని చేయడంలో దీక్షిత, రక్ష, వీక్ష ముగ్గురు ఎంజాయ్ చేస్తూ ఉండిపోయారు. మధ్య మధ్యలో విరాజ్ ఫోన్లు చేస్తూనే ఉండడంతో వీక్షని దక్ష వాళ్ళు ఏడిపిస్తూనే ఉంటే, మీ ఆయన ఇంతకంటే ఘోరంగా ఫోన్లు చేస్తాడమ్మా. నువ్వు నన్ను బాగానే ఏడిపిస్తున్నావు అని అంటూ ఆ రోజు అంతా సందడిగా గడిపేసి మర్నాడికి పెళ్లి కావడంతో ఆ రోజు రాత్రి బంధువుల తాకిడి పెరగడంతో స్థలం సరిపోక కొంతమంది ఇంటి బయట, కొంతమంది ఇంటి పైన, కొంతమంది ఇంట్లో ఎక్కడ తోస్తే అక్కడ నిద్రపోయారు.
రేపు ఉదయం పెళ్లి. రేపటికి నువ్వు మిసెస్ దాక్షాయణి కర్ణ అయిపోతావు. నీ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఇక మీరిద్దరూ మాత్రమే. ఎలా ఫీలవుతున్నావు?" అని వీక్ష అడిగేసరికి చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఒకవేళ మేమిన్ని కష్టాలు పడకపోయుంటే నాకు పెళ్లి విలువ తెలిసేది కాదేమో. కానీ ఇన్ని కష్టాల తర్వాత నా ప్రేమ దక్కుతోంది కాబట్టి నాకింకెవ్వరూ వద్దు. ఆయనుంటే చాలు అనిపిస్తోంది అని అంది దక్ష. వీక్ష, దీక్షిత, రక్ష, దక్ష మాటలకి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే, అదంతా వింటున్న సౌజన్య మాత్రం మూతి 30 వంకర్లు తిప్పుతూ ఉండేసరికి, "ఏంటొదినా పక్షవాతమొచ్చినట్టు మూతి వంకరపోతోంది?" అని రక్ష అడిగేసరికి సౌజన్య కంగారుగా, "అదేమీ లేదు. ఒక ఈగ నా మూతి చుట్టూనే తిరుగుతోంది. అందుకే చిరాకుగా ఉంది" అనగానే, "అవునవును. పగలంతా మనకి ఇంట్లో ఉన్న గడ్డి తినడమే పని గదా! మూతి సరిగ్గా తుడుచుకోకపోతే అలాగే ఈగలు వాలుతున్నట్టున్నాయి" అని అంది రక్ష. సౌజన్య రక్ష వైపు కోపంగా చూస్తూ తిట్టాలని ఉన్నా కూడా, అమ్మో! ఒకరికి ముగ్గురున్నారు. ఏవైనా అన్నానంటే ముగ్గురు కలిసి కొట్టినా కూడా ఆశ్చర్యం లేదు అని అనుకుంటూ సౌజన్య వెళ్ళిపోతే, "వదిన్‌తో నీకెందుకే? ఏదో ఒక సెటైర్ వేయకపోతే నీకు పొద్దు గడవదా?" అని దీక్షిత అడిగేసరికి, "అమ్మా! మీరంటే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నువ్వు పెళ్లి చేసుకుని హాయిగా బావని హింసిస్తూ ఉన్నావు. ఇంకొక బావని హింసించడానికి ఇంకొక అక్క కూడా పెళ్లి చేసుకుంటుంది. నా పెళ్ళయ్యే వరకు ఈ రాక్షసిని భరించాల్సింది నేనే కదా! అప్పుడప్పుడు సెటైర్ వేయకపోతే నన్ను మరీ పప్పు చారులో అప్పడంలాగా తీసి పడేస్తది. అదే నేనంటే కొంచెం భయం ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా జలకివ్వాలి" అని అంది రక్ష. వీక్ష రక్ష మాటలకి నవ్వుతూ, "మీ ఇద్దరికంటే రక్ష చాలా డిఫరెంట్‌గా ఉంది. మీ ఇద్దరికీ లేని ధైర్యం తనకుంది. అఫ్‌కోర్స్ మీరు కూడా బయటకి ధైర్యం లేనట్టుగా ఉంటారు కానీ, ఛాన్సొస్తే ఎలా ఇచ్చి పడేయాలో మీకు తెలుసు" అని వీక్ష చెప్పేసరికి నవ్వుకుంటూ దీక్షిత బాబుని, వీక్ష పాపని ఆడించుకుంటూ ఉంటే, అత్తా అని పలకలేక పలుకుతూ సౌజన్య కొడుకు రావడంతో వాణ్ణి ముద్దు చేస్తూ ఎత్తుకుంది దక్ష. మీరింకా కబుర్లు చెప్పుకుంటున్నారా? త్వరగా నిద్రపోండి, పెళ్లి రేపే అని ఇందిర అరవడంతో ఇక అందరూ నిద్రపోయారు ఉదయాన్నే. ఇందిర గబగబా లేచి స్నానం చేసి తన కోసం తీసుకున్న కూతురు పెళ్లికి కట్టుకోవాలనుకున్న పట్టుచీర కట్టుకుని గబగబా ఇంటి ముందు ముగ్గు వేసి ఆల్రెడీ ఇంట్లో లేచిన వాళ్ళందరినీ స్నానానికి వెళ్ళిపోమ్మని చెప్పి పెళ్లి మరొక 2 గంటల తర్వాత అవ్వడంతో టిఫిన్స్ చేయడానికి వచ్చిన వంట వాళ్ళని ఇంటి వెనుక వైపు ఉన్న పెద్ద పెద్ద బాండీలని చూపించి త్వరగా ఉప్మా తయారు చేయండి అని చెప్పి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి మీరు తొందరగా ఒక 15 లీటర్ల పాలు తీసుకుని రండి అని చెప్పడంతో నారాయణ వెళ్ళిపోవడంతో నవీన్ ప్రవీణ్ లేచి ఇంటికి పూలదండలు కట్టేసి పందిళ్లు కొత్తవి మార్చేసి త్వరగా రెడీ అవ్వండి, పెళ్లి మండపానికి వెళ్ళాలి, పెళ్లి కూతురు లేట్ అయితే బాగోదని అందరినీ తొందరపెట్టారు. మాన్షన్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మంగళ స్నానాల గంగాళం దగ్గర గులాబీ రెక్కలు వేసిన నీళ్ల దగ్గర వేసిన స్టూల్ మీద విష్ణుమూర్తిలాగా కూర్చుని ఉన్న కర్ణ నలుగుపెట్టి అల్లరి పట్టిస్తున్న వాళ్ళ మాటలకి నవ్వుతూ ఉండగానే అతని తల మీద నుంచి మంగళ స్నానానికి ఏర్పాటు చేసిన జల్లెడతో పసుపు నీళ్లు పోస్తూ ఉంటే కళ్ళు మూసుకున్నాడు. దాదాపు 5 రోజుల నుంచి పోయడం వల్ల ఏమో చల్లటి నీళ్లు ఒంటి మీద పడుతున్నా కూడా పెద్దగా చలించకుండా అలాగే కూర్చుంటే, "నీ కొడుకు ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడిలాగా అందంగా ఉన్నాడు శాంభవి" అని శాంభవి స్నేహితులు ఆట పట్టిస్తూ ఉంటే గర్వంగా నవ్వుకుంది శాంభవి.
వీక్ష పాపని ఎత్తుకొని బయటికి వెళ్తుంటే, "ఎక్కడికి వెళ్తున్నావు? మనం ఇంకా బయలుదేరలేదు కదా" అని దీక్షిత అడిగేసరికి, "ఒక స్నేహితురాలుగా దక్ష పెళ్లి కూతురు అవుతుంటే వచ్చాను. మరి ఒక మరదలుగా మా బావ దగ్గర కూడా నేను ఉండాలి కదా" అనగానే, "అవునులే, ఎంతైనా మీరు ఒకటే కదా" అని దక్ష మూతి ముడుచుకోవడంతో, "అలా కాదులే, నేనక్కడ లేకపోతే మా అమ్మమ్మ ఫీల్ అవుతుంది. ఆల్రెడీ మా అమ్మ వెళ్ళిపోయింది, మా నాన్న కూడా వెళ్ళిపోయాడు. నేను కూడా వెళ్ళి అలా పలకరించేసి వాళ్ళతో కలిసి మండపానికొచ్చేస్తాను. అక్కడికొచ్చాక అందరూ ఒకటే కదా" అనగానే, "అయితే పాపని నాకిచ్చేసి వెళ్ళు. మేం తీసుకొస్తాం" అనగానే, "లేదు లేదు, నేను లేకపోతే ఏడుస్తుంది. కొంచెం అలవాటైన తర్వాత మీ దగ్గర ఒక 2 రోజులు వదిలేసి వెళ్తానులే" అని చెప్పింది వీక్ష. "సరే, జాగ్రత్తగా వెళ్ళు" అని చెప్పడంతో వీక్ష, కర్ణ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోగా, "పద పద పద, నిన్ను రెడీ చేయాలి" అని గబగబా స్నానానికి తీసుకెళ్లి నలుగుపెట్టి అందంగా ముస్తాబు చేసి, తెలుపు, పసుపు, ఎరుపు కాంబినేషన్‌లో ఉన్న పట్టుచీర కట్టి, ఎరుపు, పసుపు కాంబినేషన్‌లో ఉన్న గాజులు ఆకుపచ్చ రంగుతో కలిపి నిండుగా వేసి, కాళ్ళకి పట్టీలు, మెడలో చింతాకు పతకంతో పాటు అమ్మవారి పెద్ద లాంగ్ హారం వేసి, చెవులకి పెద్ద పెద్ద బుట్టలతో పాటు వెడల్పైన బిళ్ళతో ఉన్న పాపిడి బిళ్ళని పాపిట్లో పెట్టేసి, చెంపస్వరాలు, అరవంకీలు పెట్టి నెమ్మదిగా పూల జడని కుడుతూ ఉంటే, "నెమ్మదిగా అక్కా, జుట్టు వెంట్రుకలు ఊడిపోయాయంటే ఆయన నన్ను చంపేస్తాడు. ఆయనకి నా జుట్టంటే చాలా ఇష్టం తెలుసు కదా" అని అంది దక్ష. పూల జడకి తగిలించి కుడుతున్నప్పుడు 4, 5 వెంట్రుకలు ఊడిపోతాయని తెలుసు కదా! కుడుతున్నప్పుడే నువ్విలా అంటున్నావంటే, ఇంక పూల జడ తీసేటప్పుడు చాలా వెంట్రుకలు ఊడిపోతాయి. అప్పుడేమంటావు? అని దీక్షిత పూల జడ కుడుతూ, రక్ష కిచెన్‌లోకి మల్లెపూల మాల కట్టిపెట్టాను, తీసుకుని రా అని పిలవడంతో రక్ష అవి తీసుకుని రాగానే పూల జడకి పైన మల్లెపూలు చుట్టి, "అందంగా ఉన్నావే" అని చెప్పడంతో నవ్వుకుంది దక్ష. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.